ఏ రాష్ట్రమైనా సరే కొత్తగా ఏర్పడినప్పుడు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ రాష్ట్రం ఎప్పుడు దేశంలో నంబర్ 1గా ఉండాలనే చూస్తూ ఉంటారు. రాష్ట్ర అభివృద్ధి రేట్ కానివ్వండి, జీడీపీ కానివ్వండి, ప్రతీది కూడా ముందుండాలన్న ఆలోచనతోటే ఉంటారు. సో, అలాంటి తరుణంలో ఉన్నప్పుడు గవర్నమెంట్‌ని అంటే వీళ్ళు చేసే ఒక ప్రచారంలో భాగంగా గవర్నమెంట్‌ని ఒక తక్కువ చేసే దానిలో భాగంగా ఈ ప్రచారం ఉంటుంది కదా సార్! ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్పొచ్చంటారు మరిప్పుడు? అంటే లెఫ్టిస్ట్‌లు అని చెప్పుకుంటారు. దానిలో ఇప్పుడు దురుద్దేశం లేదు. వామపక్ష భావాలు అని చెప్పంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలి, ఎదిగే అవకాశాలు రావాలని కోరిక. ఎక్కడ తప్పు జరిగింది మన దేశంలో అంటే ఆ భావాలను, ఉదాత్తమైన భావాలను, వామపక్ష భావాలు చాలా ఉదాత్తమైనవి. పుట్టుకతో వచ్చినటువంటి అసమానతలు రాకూడదు. పుట్టుకతో ఏ తల్లి గర్భాన పుట్టినా అందరికీ ఎదిగే అవకాశాలు కావాలి. ఒక హుందాకరమైన జీవితం కావాలి. అది ఉదాత్తమైన లక్ష్యాలు. ఆ భావాలకు ఆకర్షితులు కానివాళ్ళు, ఆ భావాల పట్ల మొగ్గు చూపని వాళ్ళు, ఆ భావాల కోసం పనిచేయని వాళ్ళు ఎవరు ఉండరు విజ్ఞత గల మనుషులు. కానీ మారుతున్న కాలంలో టెక్నాలజీ మారుతోంది, ఆర్థిక వ్యవస్థ మారుతోంది, ప్రపంచ వాణిజ్యం మారుతోంది. మారుతున్న కాలంలో దాన్ని ఎలా అన్వయించాలి? అక్కడ మన దేశంలో చాలా మేరకు వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు విఫలమైనారు. కొంతమంది ముందు చూపుతో సమన్వయం చేయగలుగుతున్నారు. ఉదాహరణకి 1970ల దశకంలో యూరప్లో యూరో కమ్యూనిజం అని కొత్తగా తీసుకొచ్చారు. అంటే వాళ్ళంతా కూడా ఈ వామపక్ష భావాలతో ఆకర్షితులయ్యి కమ్యూనిజం పట్ల ఆకర్షితులైన వాళ్ళు. కానీ 70ల దశకానికల్లా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వామపక్ష భావాల్లోని ఉదాత్తమైన లక్ష్యాలని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ఆర్థిక ప్రగతి వాటిని కొనసాగిస్తూ వాటిని పెంచుతూ ఎట్లా చేయాలని చెప్పింది కొత్త ఆలోచన చేశారు. మన దేశంలో చేయాల ఆ పిడివాదాన్ని చాలా మేరకు కొనసాగించారు. పార్లమెంటరీ పద్ధతుల్ని స్వీకరించారే తప్ప తుపాకీ కొట్టడంతోనే రాజ్యాధికారి వస్తుందని చెప్పిన దాని నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చారు చాలా మేరకు. ఈ మావోయిస్టులు లాంటి వాళ్ళు కనుమరుగైపోతున్నారు. కానీ మౌలికంగా తమ లక్ష్యాలని, తమ సిద్ధాంతాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఎలా అన్వయించాలి, అక్కడ మన దేశంలో మేధోపరమైన వైఫల్యం జరిగింది. నేను చైనాలో ఒక 20 ఏళ్ల క్రితం పర్యటన చేసినప్పుడు ఒక మాజీ విదేశాంగ మంత్రి హువాంగ్ హువా, ఆయన మాకు హోస్ట్. ఒక 5గురం భారతదేశం నుంచి వెళ్ళాం. కాస్త కూస్త ప్రజాజీవన అనుభవం ఉన్నవాళ్ళు, పేరున్నవాళ్ళు. ఆయనతో డిన్నర్లో కూర్చున్నప్పుడు నేను ఆయన్ని నవ్వుతూ అడిగాను, ఏమంటే మా కమ్యూనిస్టులు మమ్మల్ని చావగొట్టేస్తున్నారు, వాళ్ళని పిలిచి కొంచెం ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అన్నాను. ఆయన నవ్వుతూ అద్భుతమైన మాట చెప్పాడు. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సమాజంలో సుస్థిరత్వం కోసం, అంతేగాని ఆర్థిక విధానాల కోసం కాదు. కాబట్టి లక్ష్యం ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలి. అంటే ఇప్పుడున్న కమ్యూనిస్టు భావజాలాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్న వాళ్ళ వల్ల మేలు కన్నా హాని ఎక్కువగా జరుగుతుంది. అట్లా మీరు ఇప్పుడు ఏ భావాలను వ్యక్తం చేసే అధికారం, హక్కు ఎవరికైనా ఉంది. రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, లేకపోతే రాజకీయ పార్టీలు, పత్రికలు చేయవలసింది ఏంటంటే ఆ భావాలను ఇముడ్చుకుని దానికి ఇవాల్టి కాలంలో అత్యుత్తమ ఫలితాలు వచ్చాక ఏ రకంగా దానికి ఒక భాష్యం చెప్పాలి, ఏ రకంగా అన్వయించాలి, ఏ రకంగా విధానాలు రూపొందించాలి. అంతేగాని నాకు ఇష్టం లేదు కాబట్టి కమ్యూనిస్టులు మరొకళ్ళు ఏదో మాట చెప్పారని చెప్పి వాళ్ళని అడ్డుకునే హక్కు మీకు లేదు. అది ప్రజాస్వామ్యం కాగలదు. ఆ భావజాలం కమ్యూనిస్టులు ఏం కోరుతున్నారు? ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కుల వివక్ష లేకుండా, ఏ తల్లి గర్భాన పుట్టినా, పేదరికంలో పుట్టినా ఎదగాలి. అది ధర్మమైన డిమాండ్ కదా. మనందరం కోరుకోవాల్సింది. మనందరం కూడా కోటీశ్వరులుగా రాలేదుగా. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టాను. మారుమూల పల్లెటూళ్ళలో చదువుకున్నాను. జీవితం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను. ₹1 నేను ఫీజులు కట్టలా. ఈ సమాజం నాకు బోల్డంత ఇచ్చింది. నాకు వచ్చిన అవకాశాలు అందరికీ రావాలా వద్దా? రావాలి. నాకు అవకాశం రాలేదనుకోండి, అట్లాగే ఉండిపోయాం అనుకోండి. ఎంత ప్రతిభ ఉన్నా పుట్టుకతో, దేవుడైన వాడు ఉంటే దేవుడో ప్రకృతి ఎంత శక్తి ఇచ్చినా కూడా మనం కేవలం పుట్టుక వల్ల, ఆ గ్రామంలో పెరగటం వల్ల అనామకులకు మిగిలిపోయాం అనుకోండి, ఎంత గుండె కోత ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్యం చాలా ఉదాత్తమైనది. ఆ లక్ష్యాన్ని ఇవాల్టి పరిస్థితులు ఎలా సాధించాలి, అత్యుత్తమ ఫలితాలు ఎట్లా తీసుకురావాలి, అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ ఇబ్బందితో, అది మనం చేయాల్సింది. అంతేగాని ఫలానా పార్టీ వాళ్ళు, ఫలానా సిద్ధాంతం ఉన్న వాళ్ళు ఇలా అంటున్నారు కాబట్టి వాళ్ళు నోరు మోయించాలని చెప్పి అనేది అప్రజాస్వామికము, నిరర్థకము, ప్రమాదకరం.